హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎండిటీవీ వెజ్ ఫుడ్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. ఈరోజు మన ఛానల్లో వచ్చేసి బేకరీ స్టైల్లో పొరలుగా వచ్చేలాగా ఓవెన్ లేకుండా కర్రీ పఫ్ చేయాలి చూద్దాం ఇప్పుడు. అలాగే ఫస్ట్ టైం కనుక మా వీడియో చూసే వాళ్ళు తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట ఇది. చూసారు కదా ఎంత బాగా వచ్చాయో మనకి ఓవెన్ లేకపోయినా కూడా. ఇప్పుడైతే మనం ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని దీంట్లో 2 కప్స్ వరకు మైదా పిండి యాడ్ చేసుకోవాలి. ఇలా మీకు ఒకవేళ మైదా ఇష్టం లేకపోతే గోధుమ పిండి కూడా తీసుకోవచ్చు మైదా ప్లేస్లో. నేనైతే మైదానే తీసుకున్నాను 2 కప్స్. దీంట్లో ఇప్పుడు మనం ఒక 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ వేసేసిన తర్వాత ఒక 2 స్పూన్ల వరకు బటర్ తీసుకుందాం. కరిగించిన బటర్ అయినా ఏం లేదు, లేదంటే మామూలుగా ఫ్రిడ్జ్లోంచి తీస్తాం కదా కొంచెం, అదైనా 2 స్పూన్స్ యాడ్ చేసుకోవాలన్నమాట. బటర్ యాడ్ చేయడం వల్ల మనకి టేస్ట్ బాగుంటుంది, ఎక్కువ లేయర్స్లా ఉంటుంది, క్రిస్పీగా ఉంటుంది. ఒకవేళ మీ దగ్గర బటర్ కనుక లేకపోతే బటర్ ప్లేస్లో నెయ్యి యాడ్ చేసుకోండి, లేదంటే ఇంకా ఆయిల్ వేసుకోండి. ఆ నెయ్యి లేని వాళ్ళు, బటర్ లేని వాళ్ళు ఆయిల్తో చేసేసుకోండి. ఉంటే మాత్రం మీరు కంపల్సరీగా బటర్ యూజ్ చేయండి. ఒకవేళ లేని ప్లేస్లో అయితే ఆయిల్ కానీ నెయ్యి కానీ యూజ్ చేయండి. ఇలా బటర్ యాడ్ చేసిన తర్వాత 2 కప్స్కి 2 స్పూన్స్ వరకు బటర్. ఇది కరిగిస్తే మనకి 2 స్పూన్స్ కొంచెం ఎక్కువగానే వస్తుంది. నేను కరిగించలేదు, ఇలాగే వేసి పిండితో పాటు బాగా చేతులతోటి సాల్ట్ బటరు పిండి బాగా మిక్స్ అయ్యేలాగా చేతుల్ని ఇలా గట్టిగా పిసుకుతూ పిండిని మొత్తం అంతా నీట్గా కలుపుకోవాలన్నమాట. మొత్తం ఎక్కడ ఉండలు లేకుండా. ఇప్పుడు ఒక గ్లాస్లో వాటర్ తీసుకొని పిండిని అంతా తడిపేసుకొని మామూలుగా రెగ్యులర్గా చేసుకున్నట్టు చపాతీ పిండి కలుపుకున్నట్టు కలుపుకోవాలన్నమాట. దీనికి చేతి మీద ఇలా వాటర్ వేస్తూ ఉంటే మనకి అన్ని వైపులా పిండి అనేది ఈవెన్గా తడిచిపోతుంది అనమాట. డైరెక్ట్ ఒక దగ్గరే వేస్తే మొత్తం అక్కడ కొంచెం పిండి అంతా లూజ్గా అయిపోతుంది. కాబట్టి ఇలా చేతి మీద వేస్తూ ఉంటే అన్ని వైపులా వేళ్ళ మించి మనకి పిండి అనేది ఈవెన్గా తడిచిపోతుంది. చూసారు కదా ఇంత సాఫ్ట్గా అవుతుంది బటర్ వేయడం వల్ల. ఇప్పుడైతే మనం కర్రీ చూద్దాం. కర్రీ పఫ్లో 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని నేను ఆల్రెడీ పచ్చిమిర్చి, అలాగే కరివేపాకు, క్యాబేజీ, మీకు నచ్చిన కూరగాయలు యాడ్ చేసుకోవచ్చు. పచ్చి బఠానీ వేసుకోవచ్చు, క్యారెట్ తురుము వేసుకోవచ్చు, బీట్రూట్ తురుము వేసుకోవచ్చు. ఎవరు ఏది తినాలనుకుంటే కర్రీ అనేది అది చేసుకోవచ్చు. కొంతమంది ఓన్లీ ఆనియన్ మాత్రమే చేసుకుంటారు, ఆనియన్ పచ్చిమిర్చి కర్రీ. నేను క్యాబేజీ కూడా వేసాను టేస్ట్ కోసం. ఒక పచ్చిమిర్చి, మీడియం సైజ్ ఆనియన్ ఒకటి. ఎక్కువసేపు ఉడికించాల్సిన అవసరం ఇది, కొంచెం ఉడికితే సరిపోతుంది. దీంట్లో 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసేసి అలా మిక్స్ చేసి ఒక 2 మినిట్స్ ఉంచేసిన తర్వాత స్టవ్ ఆపేసాను అనమాట. కర్రీ అయితే రెడీ అయిపోయింది సింపుల్గా. మనం మిక్స్ చేసుకున్న పెట్టుకున్న పిండి ఉంది కదా, దీన్ని పొడి పిండి వేసుకుంటూ ఇలా ఒత్తుకోవాలన్నమాట. మనకి ఎంత వీలైతే అంత పల్చగా ఒత్తేసుకొని దీనిపైన నేను ఆల్రెడీ బటర్ తీసుకొని మళ్ళీ కరిగించి వేశాను. మీరు కాసేపు బయట పెట్టేస్తే ఫ్రిడ్జ్లోంచి మామూలుగా అయినా ఉంటుంది, చేతులతోనైనా రాసేయచ్చు అనమాట. నేనైతే కరిగించాను. ఇలా చేసేసిన తర్వాత మనకి రిబ్బన్ లాగా చేయాలన్నమాట. ఫోల్డింగ్ రైట్ హ్యాండ్ నుండి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 2 ఫోల్డ్ చేసేసి ఆ తర్వాత మిడిల్లో చేయాలి. కొంచెం పిండి చల్లేసి బటర్ సేమ్ మీకు వీలైనన్ని సార్లు ఇలా ఫోల్డ్ చేసుకుంటే ఎన్ని చాలు చేస్తే మనకి అన్ని సార్లు అనేది పొరలుగా వస్తుంది అనమాట. ఇలా రుద్దుతూనే ఉండాలన్నమాట. మళ్ళీ బటర్ అప్లై చేసి మళ్ళీ పొడి పిండి వేసి 2 సైడ్స్ ఇలా దగ్గరికి ఫోల్డ్ చేసి మళ్ళీ చేయాలి. ఇలా చేస్తూనే ఉండాలి. దీంట్లో మనకి నేను హాఫ్ వరకే చేశాను అనమాట, హాఫ్ పక్కన పెట్టేసుకున్నాను. ఇలా మనకి ఇది రెడీ చేసుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు, 1-2 మంత్స్ వరకు కూడా ఉంటుంది. ఇప్పుడు ఒక్కటి కట్ చేశాను కదా నేను, ఇదంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని సైడ్ కట్ చేసేసుకోవాలన్నమాట. ఇలా కట్ చేస్తే మనకి స్క్వేర్ షేప్లో వస్తుంది. దీంట్లో కర్రీ అనేది ఇలా పెట్టుకోవాలి, కొంచెంగా పెట్టేసి ఫోల్డ్ చేయాలన్నమాట. ఇది కొంచెం క్లిప్పింగ్ అనేది మిస్ అయింది. ఇలా వేసిన తర్వాత ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసేసుకోవాలి. చేసేసిన తర్వాత 2 వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకొని టమాటో కచప్తో తింటే కర్రీ పఫ్ అనేది రెడీ అయిపోయినట్టు. ఓకేనా? ఈ వీడియో మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేసి తప్పకుండా కామెంట్ చేయండి.